మా వాళ్ళు. అంటే నేను ఇదే ధ్యాసలో ఉంటా. నేను చేసే పనులు లవ్ జిహాద్ కేసుల కోసం రాత్రి పగలు ఫోన్ వేసి వెళ్ళిపోతాను. నిద్రపో నేను ఫోన్ వచ్చిందంటే ఏ టైం ఎలా ఉందని ఎన్నో ఉన్నాయి. అది లవ్ జిహాద్ కేసులు ఏంటండి? లవ్ జిహాద్ అంటే ఆడపిల్లల్ని హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు ఇష్టం తెలుసు కదా మీకు, వాళ్ళు కేరళ స్టోరీ లాగా ఏదో సంథింగ్ వాళ్ళు ట్రాప్ చేస్తారు అని. ఈ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు దొరకనట్టు వాళ్ళకే పడతారు. అది ఎందుకో మరి ఎలాగో తెలియదు, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. మీలాంటి అబ్బాయిలు ఉన్నారు హిందువులు, మీకు పడరమ్మా, ఖచ్చితంగా పడరు, ఖచ్చితంగా అక్కడే పడతారు. వాళ్ళు ఏదో ఉంటుంది అక్కడ, సో వాళ్ళు పడకుండా దాని తర్వాత నికాహాల ఎన్ని చెప్తామో తెలుసు వాళ్ళకి మేము. ఈ లవ్ జిహాద్లో ఎన్ని రకాలుగా అమ్మాయిల్ని ఇది చేస్తారో, ఆ అబ్బాయిలకి ఎన్ని సపోర్ట్. మీరు కేరళ స్టోరీ చూస్తే అర్థమైపోతుంది, నిజం అదే జరిగేది, అదే ఎవరేమనుకున్నా జరిగేది అదే, కాదు అనడానికి లేదు. మదర్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో పట్టుకెళ్ళిపోవడం ఏంటి? అమ్మాయి నిన్ను వదిలేసి, ఇప్పుడు నువ్వు అన్నయ్య అయితే నువ్వెవడో అసలు నాకు నువ్వు అన్న కాదు అంటది అని వెళ్ళిపోద్ది. అమ్మ నాన్న వదిలేసి మనం ఎంత ట్రై చేసినా వినదు. ఎన్నో ఉన్నాయి అందులో, చాలా రకాలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా ఉంటాయి. మేమైతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, పేర్లు ఎందుకు అవసరం లేదు. తెల్లవారుజాము 4-5 వరకు కూర్చున్నాం మేము. కూర్చొని అమ్మాయి బ్రెయిన్ వాష్ చేస్తే అమ్మాయి మారింది. అంటే అబ్బాయిని చేసుకోవడానికి, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమ్మాయి డాక్టర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తుంది ఆమె, డాక్టర్ ఇదైపోయి. అలాంటి అమ్మాయిని పటాయించారు. అంటే మొన్న